హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి? అలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా మాస్టర్? మన వీడియో ఉందిగా. ఏ మూవీ ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే మూవీ నేమ్స్ ఒకటి చూసి వెళ్ళిపోకుండా కంప్లీట్ గా వీడియో చూడండి. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ కంప్లీట్ గా ఈ రివ్యూ విని చూడాలా వద్దా మీరే డిసైడ్ అవ్వండి. వివేకానందన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. వాడికి ఉన్న ఫ్యాంటసీ మామూలుది కాదు. అసలు ఎవరికి చెప్పుకోలేనిది, వాళ్ళు ఎవరికి చెప్పలేనిది. అలాంటి ఫ్యాంటసీలో బతికేస్తాడు మనోడు. అయితే మనోడి ఫ్యాంటసీ మనోడికి హ్యాపీగా ఉంటే చాలు, కానీ పక్క వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? సో ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఈ మూవీని తీశారు. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్ట్ మూవీ. ఫ్యామిలీతో గానీ పిల్లలతో గానీ అసలు చూడలేం. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు అని డైరెక్టర్ ఒక మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నా సరే, లాస్ట్ 30 minutes మాత్రం కొంచెం డ్రాగ్ గా అనిపించిన మిగిలిన మూవీ మాత్రం వన్ టైం వాచబుల్ లా అనిపిస్తుంది. ఫైనల్ గా ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేశారు, ఫైనల్ గా వాడికి ఒక గుణపాఠం ఎలా చెప్పగలిగారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వివేకానందన్ వైరల్ మూవీ చూడాల్సిందే. అయితే ముందుగా చెప్పినట్టు ఫ్యామిలీతో గానీ కిడ్స్ తో గానీ వద్దు, గానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చే వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు మేము అడిగే ఒకే ఒక రిక్వెస్ట్. చాలా మంది వ్యూవర్స్ వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం వల్ల మనకేమీ పోదు కదా. ఒక్కసారి థింక్ చేసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అన్ని ఛానల్స్ కన్నా మన ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ మ్యాచ్ మీకు ఎప్పుడు బెస్ట్ ఇస్తుంది. మనం చాలా టైప్ ఆఫ్ స్కామ్స్ చూసి ఉంటాం. అలాంటి ఒక స్కామ్ ఈ మూవీలో చెప్పడం జరిగింది. దానిలో మాధవన్ గారు మరింత ఎంటర్టైనింగ్ గా ఈ హిసాబ్ బరాబర్ మూవీ తెరకెక్కడం జరిగింది. అపరిచితుడు సినిమాలో అన్నట్టు చిన్న చిన్న తప్పులు చేస్తే ఓకే, అదే ఒక 100 మంది అదే చిన్న చిన్న తప్పులు చేస్తే అది ఎంత పెద్ద తప్పు అవుతుంది. అలాంటి కాన్సెప్టే ఈ మూవీలో చెప్పడం జరిగింది. చిన్న చిన్న అమౌంట్ నొక్కేస్తే అది ఫైనల్ గా ఎంత అమౌంట్ జరుగుతుంది. సో అలాంటప్పుడు అది ఎంత పెద్ద స్కామ్. ఇలాంటి స్కామ్ ని ఈ మూవీలో చూపించారు. అది కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈ స్కామ్ ఎలా బయట పెట్టాలనుకున్నాడు, దాని వల్ల తను పడిన ఇబ్బందులేంటి, ఇలాంటి విషయాలు ఈ మూవీలో డిస్కస్ చేశారు. స్కామ్ టైప్ ఆఫ్ మూవీస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. ఈ మూవీ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఫైనల్ గా ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే రిలేటివ్స్ వాళ్ళ నుంచే మొదలవుతాయని మన చరిత్రలో విన్నాం. సో అలాంటి కాన్సెప్ట్ ని ఒక యాక్షన్ ప్యాక్ థ్రిల్లర్ గా తీశారు కోబాలి. చిన్న చిన్న తప్పులు ఎంత ప్రమాదానికి దారితీస్తుంది, దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలాంటి ఇబ్బందులు పడతాయి, ఇలాంటి విషయాల్ని కోబాలిలో డిస్కస్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అంత ఎంటర్టైనింగ్ అయితే అనిపించదు, కానీ వన్ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ 3 episodes మాత్రం మీరు ఓపిక పట్టాలి. తర్వాత మాత్రం ఫుల్ గా కంప్లీట్ అయినంత వరకు వదిలిపెట్టరు. మెయిన్ విలన్ తో పాటు ఎస్ఐ పాత్ర కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా వెబ్ సిరీస్ ఒకసారి అయితే చూడొచ్చు, కానీ ఫ్యామిలీతో అయితే వద్దు. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ వల్గారిటీ కూడా ఉంటుంది. మొత్తం బూత్లే. ప్రతి సీన్ లో నాన్ వెర్బల్ ఉండడం, కొంచెం వైలెన్స్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలను కూడా దూరంగా ఉండడమే మంచిది. బట్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. సో ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా కన్నడ నుంచి తెలుగులోకి డబ్ అయిన విచారణ అన్న మూవీని చూసా. ఇది మళ్ళీ చెప్తున్నా వెట్రిమారన్ మూవీ కాదు, కన్నడ నుంచి డబ్ అయిన విచారణ అన్న మూవీ. ఇది ఒక సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ కనిపించకుండా పోతారు. అసలు ఆ కపుల్ ఎక్కడికి వెళ్లారు, వాళ్ళకి ఏమైంది, ఇలాంటి సీన్స్ లో పోలీసులు ఊరుకుంటారా, వాళ్ళు జరిపే ఇన్వెస్టిగేషన్ ఎటువంటి రివీల్స్ చేసింది, ఫైనల్ గా వాళ్ళ ఆచూకీ తెలుసుకోగలిగారా లేదా, ఇలాంటి విషయాలు ఈ విచారణ మూవీలో చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్. సెకండ్ హాఫ్ అసలు ఏం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ వైపు నడిచే మూవీ. వన్ టైం వాచ్. ఎటువంటి వల్గారిటీ అయితే లేదు, కానీ ఒక్కసారి అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. పైగా యూట్యూబ్ లో దొరకడం వల్ల అందరికి ఈజీగా అందుబాటులో ఉంటుంది. సో ఏ మూవీ లేదనుకుంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే యూట్యూబ్ లో దొరికే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఎలక్షన్ టైంలో వచ్చిన హడావిడి అంతా ఇంత ఉండదు. మా పార్టీ వాళ్ళు గెలుస్తారంటే మా పార్టీ వాళ్ళు గెలుస్తారని. ఈ మధ్యలో కొన్ని బిగ్ హెడ్స్ వాళ్ళు వేసే పందాలు, పథకాలు, వాటిని ఆపోజిట్ పార్టీ ఎదుర్కొనే పందాలు, ఇలాగ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే వీళ్ళందరికీ చెక్ పెట్టేది ఒక్కలే, IAS. వాళ్ళకున్న పవర్స్ తో ఏం చేయొచ్చు, దేశాన్ని రైట్ వేలో ఎలా నడిపించొచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ ని శంకర్ గారు రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్ తో మూవీకి ఫుల్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. బొబ్బిలి మోపీదేవి అని నేను అని ఈ స్టేట్ సీఎం చైర్ లో కూర్చుందాం
అనుకునే తనకి రామ్ ఎలాంటి చుక్కలు చూపించాడో తెలియాలంటే ఈ గేమ్ చేంజర్ మూవీ చూడాల్సిందే. మరీ అంత బ్యాడ్ గా అయితే లేదు గురు, కొన్ని అలానే అనుకుని చూడండి, మూవీ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. మరీ అంత వరస్ట్ గా అయితే లేదు. కానీ శంకర్ గారు చేసిన మూవీస్ లా ఎక్స్పెక్ట్ చేసి చూడడం వల్ల ఏమో గానీ ఈ మూవీ చాలా మందికి అయితే నచ్చలేదని విన్నాను. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు. పాలిటిక్స్, యాక్షన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. పేరుకు తగ్గట్టే ఈ మూవీ ఫుల్ డార్క్ లో ఉంటుంది. అది కూడా సైన్స్ ఫిక్షన్, ఒక లూప్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే మన తెలుగులో డైరెక్ట్ గా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలా రేర్ గా వస్తుంటాయి. ఇప్పుడు మనం పక్క లాంగ్వేజ్ మీద ఆధారపడమే ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ లో. సో ఇప్పుడు కూడా తమిళ్లో రిలీజ్ అయ్యి ఒక మంచి ఆదరణ పొందిన డార్క్ మూవీ ఫైనల్ గా తెలుగులోకి డబ్ అవ్వడం థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మంచి విషయమే. సరదాగా తన ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన ఒక ఫ్యామిలీ అక్కడ వాళ్ళకి ఎదురవుతున్న వింత వింత విషయాల వల్ల వాళ్ళు ఎలా డిస్టర్బ్ అయ్యారు, ఫైనల్ గా అక్కడ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నామని తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోతుంది వాళ్ళకి. సో ఆ ప్రాబ్లం నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది, అసలు బయట పడగలిగారా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న డార్క్ మూవీ చూడాల్సిందే. అదే తక్కువ క్యారెక్టర్స్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించే మూవీ, క్లీన్ గానే ఉంటుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మిగతా వాళ్ళ విషయం తెలియదు కానీ నాకైతే ట్రెజర్ హంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ అలాంటి ట్రెజర్ హంట్ మూవీస్ చూసి నేను కూడా ఒక ట్రెజర్ హంట్ చేస్తే బాగున్నంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను ఒక్కొక్కసారి. సో అలాంటి కాన్సెప్ట్ మీద రీసెంట్ గా వెబ్ సిరీస్ వచ్చింది, అదే ది సీక్రెట్స్ ఆఫ్ సిలేదార్. రీసెంట్ గా G5 లోకి దర్శనం ఇచ్చిన ఐందం వేదం లానే ఉంటుంది ఈ కాన్సెప్ట్ కూడా. అయితే ఈ మూవీ రాయగఢ్ లో ఉన్న ఛత్రపతి శివాజీ గారి ట్రెజర్ హంట్ కోసం. అసలు నిజంగా ట్రెజర్ ఉందో లేదో వాళ్ళకి కూడా తెలియదు. ఇలాంటి టైంలో ఒక పెద్ద ఆయన అనుమానాస్పద మృతి చెందుతాడు. అసలు ఆయనకి ఈ ట్రెజర్ హంట్ కి అసలు అక్కడ ఉన్నదంతా పుకార్లా, నిజమేనా, ఇలాంటివన్నీ రివీల్ చేయడానికి మన హీరో బయలుదేరతాడు. అసలు ఆయన మృతికి ఏంటి కారణం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్ళిన తను ఎలాంటి సీక్రెట్స్ రివీల్ చేశాడు, అసలు తిని ఎందుకు ఆ సీన్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది, అండ్ ఆ ఫైండింగ్స్ లో తిని ఎందుకు వేలు పెడుతున్నాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా క్లీన్ గా ఫ్యామిలీతో చూసే మంచి వెబ్ సిరీస్ ఇది. అయితే కొన్ని సెట్స్ చాలా సింపుల్ గా తేల్చేయడం దీని యొక్క మైనస్ పాయింట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం బాగా వర్క్ చేసి ఉంటే ఈ వెబ్ సిరీస్ ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. బట్ సిరీస్ మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో ఈ వీకెండ్ కి ఎంజాయ్ చేసే ఒక మంచి వెబ్ సిరీస్ ఇదైతే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన వీడియోస్ ని చాలా మంది అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. అలా సబ్స్క్రైబ్ ని టచ్ చేస్తే ఏమైపోతుంది, ఏం చార్జెస్ ఏం పడవు, ఫ్రీనే కదా. సో మేము పెట్టే ఎఫర్ట్ కి అనవసరమైన మూవీస్ చూడకుండా మీ టైం అయితే ఎంత సేవ్ చేసామో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. కనుక అలా వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.